నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా. డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు మగవాళ్ళు. అంటే వాళ్ళు రోజు కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవడం గానీ, స్మోకింగ్ అలవాటు జనరల్‌గా ఉంటుంది. వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటారు డయాబెటిస్‌కి సంబంధించి? మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో, అంటే ఎక్కువ ప్రతి పర్సెంటేజ్. ఒక్కరు, ప్రతి ఒక్కరు ఇలా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇంక వేరే రకమైన వ్యసనాలు కానివ్వండి చేయకపోవడం ముఖ్యం. హ్మ్. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక హెల్తీ ఇండివిడ్యువల్, డయాబెటీస్‌ని పక్కన పెట్టేద్దాం. ఒక హెల్తీ పర్సన్‌లో ఈ సబ్స్టెన్సెస్ తీసుకున్నందువల్ల అనర్థాలు జరుగుతాయి. బాడీ ఎఫెక్ట్ అవుతది. క్యాన్సర్‌కు దారితీస్తది. స్ట్రెస్‌కు దారితీస్తది. బ్లడ్ ప్రెషర్‌ని పెంచుద్ది. ఇన్ని విధాల హానికరమైన సబ్స్టెన్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. నంబర్ 1. ఓకే. నంబర్ 2, యూజువల్లీ డయాబెటిక్స్‌లో క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఆల్కహాల్ ద్వారా వచ్చే క్యాలరీస్ డయాబెటీస్‌కి పనికిరావు. అండ్ మోస్ట్ కామన్‌గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటప్పుడు స్నాకింగ్ కూడా జరుగుద్ది. అడిటివ్స్ జరుగుతాయి. వీటి కారణంగా క్యాలరీస్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డెడ్ క్యాలరీస్ ఆర్ ఎంప్టీ క్యాలరీస్ కింద కేటగరైజ్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు ఊబకాయం వచ్చే తత్వం ఉంటుంది ఈ కెమికల్స్‌లో. ఓకే. ఫ్యాటీ లివర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. హార్ట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా డయాబెటీస్ ద్వారా వచ్చే అనర్థాలు. సైమల్టేనియస్లీ ఇలాంటివి కన్జ్యూమ్ చేసే వచ్చే అనర్థాలు కూడా ఇవే. అందుకోసం ఇది డెఫినెట్‌గా నివారించాల్సిన చర్య. నంబర్ 2, స్మోకింగ్. స్మోకింగ్ డైరెక్ట్‌గా తెలిసిందే. అందరికీ తెలిసిన విషయమే. స్మోకింగ్ ద్వారా ఫ్రీ రాడికల్ ఇంజ్యూరీ అనేది జరుగుద్ది. హ్మ్. అంటే కణాల మీద ఒత్తిడి జరుగుద్ది. ఆ కణాలు ఎక్కడైనా ఉండొచ్చు. శరీరం మొత్తం పాకొచ్చు. ఏ భాగంకైనా అది ఎఫెక్ట్ అయ్యే విధంగా పనిచేస్తది. ముఖ్యంగా ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది హార్ట్, లంగ్స్. ఈ రెండిటి మీద స్మోకింగ్ ద్వారా ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. డయాబెటిస్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తది కాబట్టి స్మోకింగ్ కూడా కరెక్ట్ కాదు. తర్వాత డయాబెటిస్‌లో వాడే ప్రతి మెడిసిన్ మీరు లిటరేచర్ గాని చదివితే, అంటే మేము చదువుతాం, కామన్ మ్యాన్ కూడా చూసుకోవచ్చు ఇది. ఓకే. చదివినప్పుడు ఈ మందులు ఆల్కహాల్‌కి సూట్ కావు అని క్లియర్‌గా రాసుంటది. అవాయిడ్ ఆల్కహాల్ వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ మెడిసిన్ అనేది ఉంటది. హ్మ్. ఉన్నా గాని మన వాళ్ళు తీసుకుంటారు. దీనికి రీజన్స్ చెప్తాను. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లెవెల్స్ ఆఫ్ షుగర్ ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంటది. హ్మ్. ఆల్కహాల్ వెళ్ళేది లివర్‌కి, ఈ మందు కూడా వెళ్ళేది లివర్‌కే. అక్కడ ఆ ప్రాసెసింగ్‌లో అయి 2 కొట్టుకుంటాయి. ఓకే. సో, ఆ డ్రగ్ తత్వం అనేది కోల్పోద్ది. పనిచేసే పొటెన్సీ కోల్పోతది. షుగర్ లెవెల్స్‌ని అదుపులో తీసుకొచ్చే తత్వం కోల్పోద్ది. ఈ విధంగా లివర్‌కి డ్యామేజ్ జరగడమే కాదు, హోల్ శరీరానికి డ్యామేజ్ జరగడం జరుగుతుంది. కాబట్టి జనరల్‌గా అవాయిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ విత్ దిస్ సబ్స్టెన్స్ ఆర్ టాబ్లెట్ అనేది క్లియర్‌గా వార్నింగ్‌గా రాసుంటారు. హ్మ్. తర్వాత అంటారా ఈ వ్యసనాలు. ఈ వ్యసనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ డ్రగ్స్ కూడా హార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. సో, ఎక్కువగా ఈ డ్రగ్ అడిక్షన్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ హెరాయిన్, మరువానా ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళకి కూడా హార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తది. నేను డయాబెటిస్‌ని ఎన్ని విధాల హార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తదో వివరించినప్పుడు ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా హానికరమే. అందుకోసం ఇవన్నీ అవాయిడ్ చేయడం పర్టిక్యులర్‌గా డయాబెటిక్ పాపులేషన్‌లో చాలా ఇంపార్టెంట్‌గా గమనించుకోవాల్సిన అంశం ఇది. డాక్టర్ గారు ఇప్పుడు మన స్మోకింగ్ గురించి, అదే విధంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఒకటేసారి మానేయాలన్నా గూడా చాలా కష్టం. అవాయిడ్ చేయాలంటే అసలు ఏ విధంగా చేయాలంటారు? సో, వీటిల్లో మెడికల్ పరంగా చాలా రకాలుగా మేము హెల్ప్ చేయగలుగుతాం. హ్మ్. ఒకటి మెడిసిన్ రూపంలో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బోత్ ఫర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. రెండోది రీహాబ్ ప్రోగ్రామ్. ఎక్కడైతే కౌన్సెలింగ్ జరుగుతూ ఎలా మానుకోవాలనే ప్రోగ్రామ్‌లు అనేవి వెల్ ఓరియెంటెడ్‌గా ఉన్నాయి. ఓకే. మూడోది విల్ పవర్. ఇది ఇంపార్టెంట్. నేను మందులు ఇవ్వడంతో తగ్గేదేమీ లేదు. రీహాబ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం తగ్గేదేం లేదు. కానీ విల్ పవర్, ఒక మనిషిలో ఆ తత్వం ఉందా? మానే తత్వం ఉందా? నేను మానేసుకోవాలి, దీని జోలికి వెళ్ళకూడదు అనే తత్వం ఉందా? లేదా? అనేది గమనించుకోవాలి. ఈ మెడిసిన్స్ అన్నీ బానే ఇస్తాం మేము. ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్ వాడినంత సేపే ఆ తత్వం లేకపోవడం. తర్వాత మళ్ళీ వస్తది. అదే ఆ మనిషిలోనే మార్పొచ్చి ఆ విల్ పవర్ డెవలప్ చేసుకొని స్వతహాగా మానే తత్వం గాని తెచ్చుకుంటే అది ఈజియెస్ట్ వే ఆఫ్ మానుకోవడం. అది నేను బిలీవ్ చేస్తా. మెడిసిన్స్ హెల్ప్ తీసుకోండి. కానీ మనలో ఆ మార్పు రావాలి. అప్పుడే అది కరెక్ట్‌గా
మేనేజ్ చేసే విధంగా పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.